నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం సృజన. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు? మనకి శుక్రగ్రహము, రవి, బుధ ఈ 3 గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి. శుక్రుడు వచ్చి 18 జనవరి 2024లో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి 15 జనవరి 2024లో మకర సంక్రమణం అంటాం కదా, మకర రాశిలోకి వస్తాడు. అలాగే ఈ బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట. అలాగే ఈ బుధుడు 7 జనవరి 2024లో ధనుస్సు రాశిలోకి వస్తాడు. ఈ మార్పుల వల్ల 12 రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి. అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. గురుగారు, 2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటారు? అలాగే ఈ గ్రహ మార్పుల ప్రభావం ఏమైనా ఈ రాశి వారిపైన పడే అవకాశం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ వృషభ రాశి వారికి ఈ జనవరి 2024 సంవత్సరంలో మనకి 3 గ్రహాలు మారడం జరుగుతున్నాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు 18 జనవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశిలోకి మారుతున్నాడు. అలాగే రవి వచ్చేసరికి అందరికీ తెలిసిందే, రవి సంక్రాంతికి 15 జనవరి 2024 సంవత్సరంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రమణం అని అంటాం. అలాగే బుధుడు వచ్చేసరికి జనవరి 2, 2024 సంవత్సరంలో డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడు 7 జనవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశిలోకి మారుతాడు. ఇవి ఈ నెలలో జరిగేటటువంటి మార్పులు. దీని ద్వారా ఈ యొక్క వృషభ రాశి వారికి సప్తమంలో బుధుడు వక్రించడం, ఎంతవరకు వక్రించినటువంటిది డైరెక్ట్ అవ్వడం, సభ్య దశలోకి వస్తాడు. కాబట్టి ఇంతవరకు మీతో ఉన్నటువంటి వ్యక్తులు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు మీతో అపార్థంగా మెలుగుతూ, వాళ్ళు ఏదో చెప్పదలుచుకున్నది ఏదో చెప్పలేక కన్ఫ్యూజ్ అవుతూ, వాళ్ళు మదన పడుతూ మనల్ని మదన పెడుతూ ఉండేటటువంటి ఈ వైఖరి మారుతుంది. అలాగే జీవిత భాగస్వామ్యంతో, అంటే భార్య భర్తతో, భర్త భార్యతో, అలాగే వ్యాపార భాగస్వాములతో ఇంతవరకు చీటింగ్కు గురైనటువంటి వాళ్ళు, ఆ తర్వాత మానసికంగా వేదనకు గురైనటువంటి వాళ్ళు, వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది ఈ జనవరి నెలలో దొరుకుతుంది. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మళ్ళీ మనకి 2 జనవరిని ఈ పరిస్థితి ఇలా ఉంటే 7 జనవరి అంటే 2, 3, 4 వారాల్లో 7 జనవరిలో మనకి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మనకి అష్టమ బుధుడు మనకి శుభ ఫలితాలను ఇవ్వడు. కాబట్టి ఎవరైతే చిట్ ఫండ్స్, ఈ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మేనమామలు, గండాల చనిపోవడాలు, ధనుర్మాసం కదా ఎక్కువ మంది, మరి ఈ ధనుర్మాసంలో చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడు దాకా బ్రహ్మాండంగా ఉంటారు, సడన్గా చనిపోతారనమాట. అలాగే మనము అనాలోచితంగా మాట్లాడేది, తొందరపాటు తరంతో మాట్లాడటం వల్ల అవతల వాళ్ళకి కష్టం కలిగి అవతల వాళ్ళు, ఆప్తులు మనకి దూరం అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ అత్తగారులతో, శుక్రుని యొక్క మార్పు వల్ల అత్తగారులతో గొడవలు, స్త్రీలతో విభేదాలు, వాళ్ళతో మీరు మంచిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ అనవసరమైనటువంటి బిల్డప్లు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా మీరు కొంత మానసికంగా వేదనకు గురవుతారు. అందువల్ల మీరు అలాంటివన్నీ పట్టించుకోకుండా, మనకు ముందే తెలుసు కాబట్టి కొంచెం వాళ్ళతో స్నేహంగా ఉండడమో, లేకపోతే వాళ్ళని కొంచెం దూరంగా మన లిమిటేషన్స్లో మనం ఉండడమో చేసుకోవాలి. ఆ తర్వాత కుజుడు, అష్టమ కుజుడు మనకి యాక్సిడెంట్స్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలా. చర్మ వ్యాధులు, ఈ వ్రణాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక ప్రభుత్వ పరంగా అవ్వాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా
కాంట్రాక్టర్సు వీళ్ళు ఎవరైతే మున్సిపల్ కాంట్రాక్టర్స్, రైల్వే కాంట్రాక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఏం చేయాలి, బిల్స్ అనేటటువంటివి శాంక్షన్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి ప్రబలమైనటువంటి మార్పులు ఇక్కడ ఈ విధంగా జరుగుతాయి. ఆ తర్వాత లాభములో ఉన్నటువంటి రాహు అది రొటీన్గా మీకు ఉన్నతమైనటువంటి పదవుల్ని వీటిని అన్నిటిని కూడా తెచ్చిపెడుతుంది. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? రాజకీయ నాయకులకి వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి బ్రహ్మాండంగా గెలిచారు. చక్కగా వీళ్ళని క్యాబినెట్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. మంచి మంచి ఉన్నత పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నామినేటెడ్ పోస్టులలో కూడా వీళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే విద్యార్థులకు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇది శ్రేయస్కరమైన సమయం కాదు. అయినా సరే 40% మంది విద్యార్థులు అధికమైనటువంటి ఫీజులతో వెళ్తారు. వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో వీళ్ళకి సీట్లు రావు. కాబట్టి అయినప్పటికీ కూడా వృషభ రాశి టైం బాగుంది కాబట్టి ఏదో ఒకటి మంచి కోర్స్ అని చెప్పేసి వీళ్ళు వెళ్తారు. ఇక గురుని యొక్క పరిస్థితి, 12లో ఉన్నటువంటి గురుడు మరి ఈ చిట్ ఫండ్స్, స్పెక్యులేషన్స్లో, ఆ తర్వాత ఈ యొక్క ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళంతా కూడా కొంచెం ఇరుక్కోవడం జరుగుతుంది. అంటే మనం ఎవరికైనా అప్పులు ఇచ్చినా మనం తీర్చలేకపోతాం, లేకపోతే వాళ్ళు మనకు ఏమైనా అప్పులు ఇస్తే మనం ఇస్తే వాళ్ళు మనకి ఇంకా తీర్చకపోవడం ఇలా జరుగుతుందన్నమాట. మరి అలాగే ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఉంటారు. మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అని అంటారా? కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ నెలలో వాళ్ళకి విముక్తి లేదు. అంటే కోర్టులో కేసులు పెండింగ్ అయి ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత మనకి ఒకవేళ కనుక తీర్పులు కనుక వచ్చినట్లయితే ఈ నెలలో మనకు అనుకూలమైనటువంటి తీర్పులు రావు. అలాగే గురుగారు, మరి వివాహాల కోసం ప్రయత్నించేవారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, మరి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది అనేసి అని అంటారా? వివాహాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం కాదు. ఈ నెలలో మామూలుగా వివాహాలకు వెళ్తారు, కుదుర్చుకుంటారు, అది వేరే విషయం. అలాగూ జనవరి నెలలో వివాహాలు అనేటటువంటి తక్కువగా ఉంటాయి. అలాగే సంతానం గురించి అడిగారు కాబట్టి సంతానంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ జనవరి నెల కొంచెం అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. తర్వాత వీళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ నెలలో కన్సీవ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. మరి అలాగే ఈ రాశి వారికి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? ఈ అమావాస్య తర్వాత ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మహోజ్వలంగా ఉంటుంది. అన్ని రంగాలలో కూడా వీళ్ళకి మానసిక సంతృప్తి, అన్ని వ్యాపారాల్లో కూడా వీళ్ళకి మంచి లాభాలు, అండ్ గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్, బోనస్లు, పండగ పాములు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి అలాగే ఇది సంక్రాంతి సమయం. మరి ఈ సంక్రాంతి సమయంలో ఎలాంటి పనులు చేయాలి అనేసి అంటారు? ఈ సంక్రాంతి సమయంలో మనం రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడికి శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత ఈ పింక్ కలర్ వస్త్రాన్ని కానీ, తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఇవ్వడం ద్వారా మనకు కొన్ని శుభమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి అంటారు? లక్ష్మీదేవికి ఆరాధన చేయాలా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి మహామంత్రంతో ప్రతి శుక్రవారం కూడా మనకు ఈ నెలలో వచ్చేటటువంటి 4 శుక్రవారాలకు కూడా లక్ష్మీదేవి యొక్క పాదపద్మాలకి మనం కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మనకి సకలమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. చెడు కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ సంక్రాంతి సమయంలో వీరు చేయవలసిన దానాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలమ్మా.